మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయినా న్యూట్రల్ అయిపోయినా మనం సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం. ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం కదా, ఎంత 24,330 అండి. ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసాం. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే మేము మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, నిన్న మనం ఏం అనాలిసిస్ చేసాం, ఈరోజు ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయనేది చూద్దామండి. ఓకే, మనం నిన్న ఏం చెప్పుకున్నాం, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయినా న్యూట్రల్ అయిపోయినా మనం సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం కదా, ఎంత 24,330 అండి. ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. ఓకేనా, ఏం జరిగింది మార్కెట్లో, మార్కెట్ అయితే లైట్ గ్యాప్ అప్ అయిందండి. లైట్ గ్యాప్ అప్ అయి కరెక్ట్గా మన జోన్లోకి వచ్చి అక్కడి నుంచి చూడండి మార్కెట్ అనేది రియాక్షన్ వచ్చింది, అక్కడి నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఓకే, మన నెక్స్ట్ సపోర్ట్ ఏం చెప్పుకున్నాం, మన 24,000 ఉందని చెప్పుకున్నాం అండి. ఓకేనా, 24,000 ఉంది, లేదా దాని కింద ఇంకో సపోర్ట్ ఉంది. ఎంత అది 23,868 అండి. ఈ జోన్స్లోకి వచ్చినప్పుడు మనకి బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అండి. ఓకేనా, కాకపోతే ఏం జరిగింది మార్కెట్లో, కరెక్ట్ 24,000 దగ్గరికి రాగానే మార్కెట్ అయితే ఆగలేదండి, అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అయింది. నెక్స్ట్ సపోర్ట్ ఉంది కదా, కరెక్ట్ మన సపోర్ట్ జోన్లోకి రాగానే మార్కెట్ అనేది రియాక్షన్ కనిపించింది. అక్కడ దాకా సెల్లింగ్ ప్రెజర్ ఉన్నది, అక్కడ నుంచి మార్కెట్ అయితే బయింగ్ వచ్చింది. ఆల్రెడీ మనం ఈ జోన్లోకి వచ్చినప్పుడు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఈ జోన్లో మనకి బయింగ్ పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. అలానే జరిగిందా లేదా? ఓకే, జరిగింది. మరి ఎంట్రీ ఎలా తీసుకోవాలి అది కూడా చూద్దాం, ఎలా తీసుకోవాలి ఏంటి అని. ఈ జోన్లోకి రాగానే మనం సెల్ ఎంట్రీ అని చెప్పుకున్నాం. ఓకే, సెల్ ఎంట్రీ ఎలా సెల్ చేయాలి మరి? ఒక ఎంట్రీ తీసుకునే ముందు మన సెటప్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ సెటప్ వచ్చినప్పుడే మనం ట్రేడ్ అనేది వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారనమాట. అది ఎలా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అండి. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయిద్దని మనకు తెలిసింది అనుకోండి, ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ జోన్, ఇది రెసిస్టెన్స్ జోన్ వచ్చింది, అక్కడికి రాగానే ప్రైస్లో రిజెక్షన్ కనిపించింది. చూడండి ఇక్కడ గమనించండి, ఫస్ట్ క్యాండిల్స్లో రిజెక్షన్ ఉందా, తర్వాత ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇలా అర్థం చేసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. ఓ రెడ్ క్యాండిల్, బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అలా అర్థం చేసుకొని కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు లైట్ అప్ సైడ్ వచ్చి ఒక కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ అయింది, ఇలా బ్రేక్అవుట్ అయిందని కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఓకేనా, లేదు ఇలా కూడా మనం తీసుకోలేదు అనుకోండి. ఓకే, మన సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇక్కడ 24,196 ఉంది కదా మన సపోర్ట్ జోన్. ఈ జోన్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ కూడా మీరు ఎంట్రీ తీసుకొని దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, ఎలా అయినా తీసుకోవచ్చు. మార్కెట్ ఫాల్ అయిద్ది అనేది మన వ్యూ అనుకోండి, ఫాల్ అయింది కాబట్టి ఎంట్రీ లాజిక్ అనేది ఎలా అయినా ఉండొచ్చు. ఓకేనా, ఇప్పుడు మార్కెట్ అక్కడి నుంచి ఫాల్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూడండి, కరెక్ట్ మన జోన్ ఉంది కదా 23,868. ఈ జోన్లోకి రాగానే చూడండి ప్రైస్ ఇక్కడ గమనించండి, ఇలా ఒక ట్రెండ్ లైన్ ఉందండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద మనం బై సైడ్, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అనుకుంటున్నాం కదా, ఈ జోన్లోకి రాగానే మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు అండి. మనకి డైరెక్షన్ తెలియాలి ఫస్ట్, దాని తర్వాత ఎంట్రీస్ ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ గమనించారా, ఒకళ్ళు కన్సల్టేషన్ బ్రేక్అవుట్ మీద తీసుకున్నారు అనుకోండి, ఒకళ్ళు సపోర్ట్ బ్రేక్ అయిందని తీసుకున్నారు, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందని తీసుకున్నారు అనుకోండి, ఒక సపోర్ట్ జోన్లోకి వచ్చింది కదా మంచి క్యాండిల్ క్లోజ్ అయిందని ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఉంటారు అనమాట. ఎలా అయినా తీసుకోవచ్చు. లేదు ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్ ఉంది, రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని ఎంట్రీ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా, ఎంట్రీ ఎలా అయినా తీసుకోవచ్చు, డైరెక్షన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఎంట్రీ సెటప్ గురించి మనం చూసాం కదా, ఎంట్రీస్ తీసుకోవాలంటే మనకి జోన్స్ ఎంతైతే ఇంపార్టెంటో ట్రెండ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. దాంతోపాటే క్యాండిల్ స్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్యాండిల్ స్టిక్స్ వాటి వెనక జరుగుతున్న సైకాలజీ, ఈ రెండు అనేవి చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో జోన్స్ ఎంత ఇంపార్టెంట్, ట్రెండ్ ఎంత ఇంపార్టెంట్, అలానే క్యాండిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం జోన్స్ గురించి డైలీ మాట్లాడుకుంటున్నాం, ట్రెండ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. మరి క్యాండిల్స్ గురించి మాట్లాడలేదు కదా, డైలీ మనం క్యాండిల్స్ గురించి చెప్పలేమండి, దానికి జరుగుతున్న సైకాలజీ గురించి చెప్పలేము, అది చాలా పెద్ద కాన్సెప్ట్. అందుకని మనం ఏం చేసామంటే మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది, కాకపోతే అది జాయిన్ బటన్లో పెట్టాం, యూట్యూబ్ జాయిన్ బటన్లో పెట్టడం జరిగింది. ఆ సైకాలజీ రావాలి, ఆ సైకాలజీ నేర్చుకోవాలని ఉంటే కనుక ఖచ్చితంగా ఆ వీడియోస్ అనేవి చెక్ చేయాల్సి ఉంటుందండి. అది ఎలా ఏంటి అనేది నేను చూపిస్తా, ఇక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు జోన్స్ మనం చెప్పుకున్నాం, జోన్స్ మనకు ఐడియా వచ్చింది, ట్రెండ్ గురించి చెప్పుకుంటున్నాం డైలీ. మరి క్యాండిల్ స్టిక్స్ కూడా తెలియాలి కదా, రోజు చెప్పాలంటే కుదరదండి. అది ఎవరికైతే క్యాండిల్ స్టిక్ సైకాలజీ తెలియదో, లేదు ఇంట్రెస్ట్ ఉన్నారు నేర్చుకోవాలని ఉంటే యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ ఉన్నాయి, అది ఎలా ఏంటో చూద్దాం. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది కదా, ప్లేలిస్ట్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ గమనించండి క్యాండిల్ స్టిక్ వీడియోస్ ఉన్నాయి కదా, ఇవి మీరు ఓపెన్ చేయాలంటే ఇక్కడ జాయిన్ బటన్ చూసారా, జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. జాయిన్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యారనుకోండి, మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఉంటాయండి.
అవి మీకు ఇవి ప్లే అవుతాయి అనమాట. ఇంకొన్ని వీడియోస్ అయితే యాడ్ చేయాల్సింది, చేస్తాం వాటిని కూడా. మ్యాక్సిమం అయితే ఇది ఇంపార్టెంట్ కాబట్టి అంతవరకు అయితే పెట్టడం జరిగిందండి క్యాండిల్స్ వరకు అయితే. అర్థమైంది కదా? మనకి ట్రెండ్ ఇవన్నీ అంత ఇంపార్టెంట్, క్యాండిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి క్యాండిల్ స్టిక్స్ వాటి జరుగుతున్న సైకాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా నేర్చుకోండి, యూజ్ అయ్యిద్ది. ఓకే, రేపు సాటర్డే సండే హాలిడే కదా, మనం మండే అనాలిసిస్ మూవ్ అవుదాం అండి. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, మనం నేను వీడియోలో చెప్పుకున్నాను క్లియర్గా మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది, ఎందుకు ఏంటి అనేది నేను వీడియో క్లియర్గా చెప్పాను. డౌట్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. ఇక్కడ ఏం జరిగింది వాళ్ళ మార్కెట్లో? ఓకే, మార్కెట్ ఎట్ సైడ్ ఉంది, మార్కెట్ ఒక అప్ ట్రెండ్ ఉందండి. మార్కెట్ మంచిగా అప్ సైడ్ వస్తూ ఉంది. ఇక్కడ ప్రైస్లో రియాక్షన్ కనిపించింది, మార్కెట్ అయితే ఫాలో అవడం జరిగింది. ఓకేనా, మంచి అగ్రెసివ్గానే ఫాలో అయింది కాబట్టి మనం ఎలా చూస్తున్నాం దీన్ని, మార్కెట్ ఇంత బుల్లిష్గా ఉన్నప్పుడు ప్రైస్ ఇక్కడ దాకా ఎలా ఫాలో అయింది అని మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, ఈ విక్ కూడా కన్సిడర్ చేసుకున్నా ప్రైస్ ఓపెనింగ్ నుంచి అక్కడి నుంచి ఫాలో అవుతూనే వచ్చింది కదా, చాలా ఫాస్ట్గా వచ్చింది కదా. అందుకని అంత అప్ ట్రెండ్లో అంత సెల్లింగ్ ఎలా వచ్చింది అంటే సంథింగ్ బయర్స్ వీక్ అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా సెల్ సైడ్ ప్లాన్ చేద్దామండి. సెల్ సైడ్ అనగానే మార్కెట్కి ఫాలో అయిపోయిద్ది అని కాదండి. ఓకేనా, అప్ ట్రెండ్ ఇది, చిన్న రీట్రేస్మెంట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, చిన్న లైట్కి ఫాలో వచ్చి అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అది మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం, ఎక్కడ మనకి రీట్రేస్మెంట్ రావచ్చు అనేది మనం చెప్పలేం, ప్రైజే మనకు చెప్తుంది ఎప్పుడు వెళ్తుంది అనేది. అంటే ప్రైజ్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనకు అర్థమైంది, ఓకే ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని. ఓకే, ఎవరైనా సపోర్ట్ రెసిస్టెన్స్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి, డ్రా చేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ మన పాత వాళ్ళు అయితే అందరి దగ్గర ఉన్నాయండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కనుక ఇక్కడ ఉన్నాయి, డ్రా చేసుకోండి. వీడియోని హెచ్డీ క్లారిటీలో పెట్టి జూమ్ చేశారనుకోండి మీకు మొబైల్లో కూడా కనిపిస్తుంది. కానీ మ్యాక్సిమం కంప్యూటర్ కూడా ఉండేటట్టు చూసుకోండి. ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ కూడా ఉంటే మీకు కూడా బాగా బెనిఫిట్ అయ్యింది. బెనిఫిట్ ఎందుకు అయ్యిద్దంటే చార్ట్స్ కొంచెం పెద్దగా కనిపిస్తాయి కదా కంప్యూటర్లో, మీకు కూడా మంచిగా కూర్చొని చేయడానికి, అనాలిసిస్ చేయడానికి బాగుంటుందండి. ఓకే, మనం ఇప్పుడు 5 minutesలోకి వెళ్దాం. 5 minutesలోకి వెళ్ళి ఏం జరిగింది అనేది ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం ఇవాళ. ఇక్కడ గమనించండి, మార్కెట్ ఓపెనింగ్ నుంచి ఫాలో అవుతూనే ఉందా, అగ్రెసివ్ ఫాలోయింగ్ ఉందా అంటే అగ్రెసివ్ సెల్లింగ్ అనిపిస్తుంది మనకి. అప్ ట్రెండ్లో ఇంత అగ్రెసివ్ ఎందుకు వచ్చారు, రాకూడదు కదా, అంటే మధ్యలోనే బై చేసి అప్ సైడ్ తీసుకెళ్ళాలి ప్రైస్ని. కానీ ప్రైస్ ఫాస్ట్గా ఫాలో అయింది కాబట్టి మనం ఎలా చూస్తున్నాం అంటే మార్కెట్ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. సెల్లింగ్ రావడం అంటే మనం సెల్ సైడ్ ఉండడానికి ప్లాన్ చేసాం అనుకోండి, మన ప్రాబిలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాలో అయిందా, ఓకే కరెక్ట్ మన జోన్లోకి రాగానే మార్కెట్ ఏం జరిగింది, అప్ సైడ్ వచ్చింది కదా. అప్ సైడ్ వచ్చినా సరే మళ్ళీ సెల్లింగ్ అనిపిస్తుంది కదా మనకి. అందుకని మనం ఏం చేద్దామంటే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఈ జోన్ మాత్రం కొంచెం ఇంపార్టెంట్గా చూద్దామండి. ఎందుకు, ఇక్కడ నుంచే కదా ప్రైస్ ఇక్కడ ఇంత ఫాలో వచ్చి ఇంత అప్ సైడ్ వచ్చింది కదా, అందుకని ఈ జోన్ కాస్త మనకి ఇంపార్టెంట్. ఎంత అది 23,868 అండి. ఓకేనా, ఈ జోన్ అనేది మనకి ఇంపార్టెంట్ జోన్. ఎందుకు ఇంపార్టెంట్, ఇక్కడే కదా ప్రైస్ ఆగింది, అందుకని ఇది ఇంపార్టెంట్. ఇది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఓకే మండే కనుక మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ అనుకోండి, ఇంకా సింపుల్గా ఇక్కడ నుంచే కదా ఈ జోన్లో అనుకోండి. అప్ సైడ్ వచ్చి ఫాలో అయింది కదా, ఈ సపోర్ట్ జోన్ ఉంది కదా మనది, ఈ జోన్ వరకు ఎక్కడ ఓపెన్ అయినా న్యూట్రల్ కింద వేసుకుందాం. ఓకేనా, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ లో మన జోన్ ఉంది కదా 24,000 ఉంది కదా జోన్, ఈ జోన్ దగ్గర లో బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందండి. ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉండండి. ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సే ఉంది, బ్రేక్ అయ్యి డౌన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఆగిన జోన్ ఉంది కదా, లో ఉంది కదా ఇవాళ, ఆ లోన్ కాస్త ఇంపార్టెంట్గా చూద్దాం. లైట్గా అప్ సైడ్ వస్తుంది, అక్కడ మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో వచ్చి ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే ఇక్కడ మనకి 24,000 ఉంది కదా, ఇక్కడ మనకి సెల్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అంటే మనకి సెల్ సైడే ప్లాన్లో ఉన్నాం. లో బ్రేక్ అయినా సెల్లే, లో నుంచి అప్ సైడ్ వస్తున్నా సెల్ సైడే ఉన్నాం. ఓకేనా, ఇక్కడ వరకు అర్థం చేసుకోండి. కాదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే మనం వెయిట్ చేద్దామండి. ఎందుకంటే మనకి సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా హెవీ ఉంది కదా, హెవీ సెల్లింగ్ ఉంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వచ్చినా సరే మన హైలోకి రానివ్వండి. ఇక్కడ చూడండి ఈ జోన్ ఉంది కదా 24,200 ఉందండి మన జోన్. నెక్స్ట్ జోన్ అక్కడ ఉంది రెసిస్టెన్స్ జోన్. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ జోన్ బ్రేక్ అయితేనే మనం వెయిట్ చేద్దామండి, గుర్తుపెట్టుకోండి. ఈ జోన్లో మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, బ్రేక్ అయితే వెయిట్ చేయండి, ఖచ్చితంగా మార్కెట్ అప్ సైడ్ అవడానికి పాసిబిలిటీ ఉండొచ్చు. కొంచెం వోల్టైల్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే సెల్లింగ్ వస్తుంటుంది, బయింగ్ వస్తూ ఉంటుంది, కొంచెం వోల్టైల్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్ బ్రేక్ అయిందంటే మనం అవాయిడ్ చేద్దాం మార్కెట్ని. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఓకే లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనకు సెల్లింగ్ ప్రైస్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, సెల్ సైడే ప్లాన్ చేద్దాం ఈ జోన్లో. ఓకేనా, లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకుందాం, హై గ్యాప్ అప్ అయితే మనం అవాయిడ్ చేద్దాం మార్కెట్ని. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ జోన్లోకి వస్తే మార్కెట్లో బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కొంచెం అగ్రెసివ్ ఉండే అవకాశం ఉంది, లేదా ఒక రేంజ్ బాండ్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని ఆ జోన్లోకి వచ్చినప్పుడు మనం కాస్త మార్కెట్ని అవాయిడ్ చేద్దాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, ఆల్రెడీ మనకి సెల్లింగ్ ఉందని అనుకుంటున్నాం,
మళ్ళీ సెల్లింగ్ వస్తుంది కాబట్టి, అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ సెల్లింగ్ ప్రెజర్ ఉన్నట్టే కదా, సెల్లింగ్ కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేద్దాం, హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లో బ్రేక్ అయినా సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, అప్ సైడ్ వచ్చినా సరే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా, మన క్లోజింగ్ జోన్ ఉంది కదా, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మార్కెట్ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లైట్ గ్యాప్ డౌన్ అయినా లేదా మార్కెట్ ఫాలో అవుతూ వచ్చినా ఈ జోన్ని కాస్త అవాయిడ్ చేసేయండి. 23,770 ఉంది కదా, ఈ జోన్ మనకు అంత ఇంపార్టెంట్ కాదండి, ఎందుకంటే మార్కెట్ మన ఫాస్ట్ అప్ సైడ్ వచ్చేసింది కదా, అందుకని ఈ జోన్ అంత ఇంపార్టెంట్ కాదు. మనకి నెక్స్ట్ జోన్ ఉంది చూడండి, 23,613 ఉందండి. ఓకేనా, ఈ జోన్ ఇంపార్టెంట్గా చూడండి. ఓకేనా, ఈ జోన్ బ్రేక్ అయితే ఇవాళ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ అయితే నెక్స్ట్ జోన్ ఇది అనమాట మనకి, ఇది. ఓకేనా, ఈ జోన్ మనకి ఇంపార్టెంట్గా వర్క్ అయ్యే అవకాశం ఉంది. దాని కింద మళ్ళీ 500 కూడా ఉంది, దగ్గరగా ఉన్నాయి కాబట్టి జోన్స్, అవి కాస్త ఇంపార్టెంట్గా చూద్దాం. మార్కెట్ ఫాలో అవుతూ వస్తున్నా ఈ జోన్ అవాయిడ్ చేద్దాం, గ్యాప్ డౌన్ ఓపెన్ ఫాలో అయినా ఈ జోన్ అవాయిడ్ చేద్దాం, ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకు క్లియర్గా అర్థమైనట్టే కదా, ఆల్రెడీ సెల్లింగ్ ఉంది, అప్ సైడ్ వచ్చింది, మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, అప్పుడు కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది చెప్పండి, న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయినా మనం సెల్ సైడ్ ఉన్నాం, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వస్తున్నాం మనం సెల్ సైడ్ ఉన్నాం. ఓన్లీ ఈ జోన్ బ్రేక్ అయితేనే మనం అవాయిడ్ చేస్తున్నాం అండి. ఓకేనా, మార్కెట్ ఆ జోన్లోకి వస్తే అవాయిడ్ చేస్తున్నాం. ప్రైస్ అప్ సైడ్ వస్తున్నప్పుడు ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం, లో బ్రేక్ అయినా సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం, లోకి వస్తూ ఉన్నా సరే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. బై చేయాలంటే ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి, 23,613 ఉంది. ఓకేనా, ఈ జోన్లో మనకి బై ఎంట్రీ దొరికే ఛాన్స్ అనేది ఉంది. ఓకేనా, ఇలా ఎలా అయితే ఫాల్ అయితే వచ్చిందో ఇలా ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఇక్కడ మనకి బై ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. ఓకేనా, సింపుల్ అని. బై ఎంట్రీలు ఎక్కడ ఉన్నాయి మనకి, ఓన్లీ ఇక్కడ ఒక్కటే ఉంది, మొత్తం కూడా సెల్లింగే కనిపిస్తుంది. హైలోకి వెళ్ళింది అనుకోండి అవాయిడ్ చేద్దాం, సింపుల్. ఇంకా ఓకే, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఒకసారి వీడియోని రీప్లే చేయండి, ఎందుకంటే అంటే ఇక్కడ జరిగిన సైకాలజీ అర్థం చేసుకుని పాసిబిలిటీస్ చెప్తున్నాం కదా, అందుకని కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి రిపీట్ అయ్యి ఉన్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, వీడియో ఎక్కడ దాచారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే క్యాండిల్ స్టిక్స్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ అయితే వాచ్ చేయండి. థ్యాంక్ యూ.